స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగుల మీద చేసిన ఏదైతే ట్వీట్స్ ఉన్నాయో సంచలనంగా మారినాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మనోభావాలు దెబ్బతిని ఈరోజు వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తగిన చర్యలైతే తీసుకుందామని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బాలలత గారు కూడా ఆమెకి ఒక ఛాలెంజ్ విసిరిన పరిస్థితి. ఆమె మీద కూడా మీరు కోచింగ్ సెంటర్లు ఎట్లా నడుపుతున్నారు, ఇట్లాంటి కామెంట్స్ కొన్ని అయితే చేయడం జరిగింది ఈ మధ్యలో. సో దానికి సంబంధించి అంటే నేను తప్పు చేశాను సారీ అన్న రెస్పాన్స్ అయితే ఎక్కడి నుంచి రాలేదు. సో ప్రస్తుతం అయితే మాట్లాడదాం. ప్రస్తుతం మా ప్రముఖ లాయర్ గారు మనతో ఉన్నారు. దీని గురించి మాట్లాడి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సార్ చెప్పండి. అంటే ప్రధానంగా 2 రోజులు అవుతుంది ఆమె ట్వీట్ చేసి కూడా. దీని మీద మధ్యలో స్పందించిన పరిస్థితి కూడా వికలాంగులు కూడా స్పందించారు. మీ తరపు నుంచి కూడా మీ ఉద్దేశం చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా ఆవిడ దగ్గర నుంచి స్పందన రాలేదు. కానీ సంజయ్ కూడా చెప్పుకున్న పరిస్థితి ఎక్కడ కనపడలేదు. మరి మీరు ఎట్లా చూడాలి? ఇప్పుడు ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. షీఈ్ వన్ ఆఫ్ ది సర్వెంట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆమె డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కార్యక్రమాలను ఆమె నిర్వర్తించుకోవడం ఆమె ధర్మం. కానీ ఒక ఐపీఎస్ వాళ్ళు దాదాపు ఒక యూపీపీఎస్ అఖిల భారత సర్వీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఐఏఎస్ వీళ్ళకు సమంజసం కాదు అనడానికి ఈమెకు అర్హత లేదు. నెంబర్ 1, పార్లమెంట్ లో చేసిన 2006 లో వికలాంగుల గురించి కొన్ని యాక్ట్ చేశారు. వాళ్లకు చదువు కానీ అర్హత కానీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళకు ఏ ప్రకారంగా పౌర హక్కుల ప్రకారంగా వాళ్ళకి ఏది కనుక హక్కులు ఇచ్చారో ఆ హక్కుల ప్రకారంగానే పార్లమెంట్ తయారు చేసింది. పార్లమెంట్ తయారు చేసిన చట్ట ప్రకారంగా వాళ్ళు ఇస్తున్నప్పుడు ఈమెకేం నష్టం జరుగుతుంది? ముఖ్యంగా ఈమెకేమన్నా నష్టం జరుగుతుందా? ఈమెకేమన్నా అంతగా పెద్దగా మనం వికలాంగులు ఆమెకేమన్నా ద్రోహం చేశారా? లేకపోతే ఆమెకి ఇవ్వకూడదు, వీళ్ళు శారీరకంగా కాదు అని చెప్పడానికి అరే ఇప్పటి వరకు ఎంతో మంది ఆఫీసర్లు, ఇప్పుడు చెప్పాను, గుజరాత్ లో కూడా, యూపీఏలో కూడా, ఉత్తరప్రదేశ్ లో కూడా, ఆంధ్రప్రదేశ్ లో కూడా, మన తెలంగాణలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అందరూ సక్సెస్ఫుల్ గా పనిచేస్తున్నారు. శారీరకంగా ఉండవలసిన అవసరం లేదు, మానసికంగా బ్రహ్మాండంగా ఉంటే చాలు. వాళ్ళు మానసికంగా బాగున్నారు. అందరికంటే 2 hours త్యాగబుద్ధితో పనిచేస్తున్నారు, సర్వీస్ మోడ్తో పనిచేస్తున్నారు వాళ్ళు. అటువంటిప్పుడు వాళ్ళ గురించి నువ్వు కామెంట్ చేయడం అవసరం లేదు కదా. ఈమె ఉన్నత అధికారంలో ఉండి కూడా అంటే ఈ రకమైన కామెంట్ చేయడం అంటే సమాజంలో ఇంకా ఈమె చెప్పాలి, ఇంకా చెప్పాలి. వాళ్ళకి ఇంకా వేరే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పాలి. వాళ్ళు చాలా బాగా చేస్తున్నారంటే అది గమనించి చెప్పాలి. అంతేగాని ఇప్పుడు దాదాపు 20 లక్షల మంది 30 లక్షల మంది వికలాంగులు ఉన్నారు స్టేట్ లో. వీళ్ళందరూ కూడా ఇంజనీర్ చేస్తున్నారు, కంప్యూటర్స్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా వీళ్ళందరూ డాక్టర్స్ చేస్తున్నారు. ప్రతి ఐఏఎస్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్స్ కూడా పనిచేస్తున్నారండి. మరి వీళ్ళందరికీ వాళ్ళు గవర్నమెంట్ ఈ యొక్క ఇంత సర్వీస్ ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ చేసినట్టయితే వాళ్ళకు అనుమానం వస్తుంది కదా. మరి వీళ్ళ హక్కులు కోల్పోయినట్టే కదా. వీళ్ళకు అవకాశాలు కోల్పోయినట్టు, వీళ్ళ హక్కులను కాలరాసినట్టే కదా. కానీ ఈ హక్కు ఆమెకు లేదు కదా. ఇప్పటికీ కూడా ఆమె వివిధ రకాలుగా ట్వీట్ చేస్తూనే ఉంది. మరి దీని మీద మరి ఎట్లా అంటే ఎక్కడ కూడా సారీ చెప్తున్నట్టుగా కనపడట్లేదు. నేను చెప్తున్నాను సార్, నేను చివరిసారిగా వాళ్లకు ఆమె గనక ఈ 2 రోజుల్లో గనక వికలాంగుల సమాజానికి సారీ చెప్పి, సార్ నేను తెలియకలో చెప్పాను అనేటువంటి సారీ చెప్తే పర్వాలేదు, లేదు అంటే పేపర్ యొక్క స్టేట్మెంట్ తీసే మేము ట్వీట్ చేసి నేను సుమోటోగా తీసుకొని హైకోర్టులో కేసు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత ఆమెను హైకోర్టులో ఆడ నిలబెట్టి మాట్లాడిపిస్తాము. లీగల్ గా ప్రొసీడ్ అవడానికి వేరే వాళ్ళ హక్కులను నువ్వు హరించడానికి మీకు హక్కు లేదు కదా. మీ రైట్ నేను తీసుకోవడానికి లాక్కోవడానికి నాకు హక్కు లేదు కదా. నేను మీకేం అపకారం చేయలేదు కదా. ఆ దాని ప్రకారంగా మేము పోవచ్చు కదా. మానవతా దృక్పథంతో మేము వెళ్ళొచ్చు కదా. తప్పేం లేదు కదా. మేమేం వికలాంగులు ఆమెను అనలేదే, ఇక్కడ అవమానించలేదే, ఇక్కడ ఆమె గురించి కామెంట్ చేయలేదే. అటువంటిప్పుడు ఆమె మా గురించి కామెంట్ చేయడం తప్పు కదండి. ఆమె ఇంకొక రకంగా చెప్తుంది అంటే పైలట్ దానికి కానీ దీనికి కానీ వికలాంగులు తీసుకుంటారా, దీనికి ఎందుకు పని చేస్తారు, రిజర్వేషన్ ఎందుకు? ఆమెను ఎవరు అడగలేదు సార్. పైలట్ సెలక్షన్ చేసే వాళ్ళు ఆమెను అడగలేదు. యూపీపీఎస్ వాళ్ళు అడగలేదు. పార్లమెంట్ వాళ్ళు కూడా ఈమె సజెషన్ అడగలేదు. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈమెను అడగలేదు కదా సజెషన్. అడగనప్పుడు ఆమె చెప్పవలసిన అవసరం లేదు కదా. ఎంతవరకు అంతవరకే పని చేయాలి. ఆమె ఏ పని చేయాలో అదే పని చేయాలి. నిన్ను అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పండి, అప్పుడు సమంజసం ఉంటుంది. మీరు ఏది అడగకపోతే వీళ్ళు పైలట్ వీళ్ళు కాదు, డాక్టర్ కాదు, వీడు ఇంజనీర్ కాదు, వీళ్ళందరూ కాదు అనడానికి మీకు హక్కు ఎక్కడిది? మీకు హక్కు లేదు. హక్కు లేని దాని గురించి వేరే వాళ్ళ హక్కులను మీరు కాలు రాయడానికి మీరు సమంజసం కాదు. ఇది
ఒకవేళ ఇప్పుడు కూడా రెస్పాన్స్ రాకపోతే ఏంటి నెక్స్ట్ స్టెప్ ఎట్లా? మేము హైకోర్టులో చేస్తాము. సుమోగా తీసుకొని పేపర్లో వేసినట్టు ఆమె ట్వీట్ చేసినటువంటి దాన్ని తీసుకొని పేపర్లో ఉన్న దాన్ని తీసుకొని మేము హైకోర్టులో మేము కేసు వేస్తాం ఆమె మీద. అంటే సీతక్క గారు స్పందించారు. గవర్నమెంట్ స్పందించింది. ఆమె అవమానం చేసింది. ఆమె ఒక్కసారి చెప్పాలి కదా. అవును. ఆమె చెప్పిన వాక్యాలు తప్పు, ఆమె ఆలోచన విధానం తప్పు అనేటువంటిది ఆమె చెప్పాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అవమానించడం ఆమెకు సంతోషం అంటే బాగుండదు కదా. ఆమె సంతోషానికి మమ్మల్ని అవమానించకూడదు కదా. ఆమె గ్రేట్నెస్ గురించి మమ్మల్ని అవమానించకూడదు కదా. అది ఇంకోటండి, బాలలత గారి మీద కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. మరి మీరు ఎట్లా నడుపుతున్నారు, కోచింగ్ సెంటర్లు ఎట్లా నడుపుతున్నారు మీరు అని చెప్తుందామె. మరి ఎట్లా తీసుకోవాలి సార్ మరి? అంటే ఒక వికలాంగుల మీద ఇలాంటి టైప్ ఆఫ్ దాడి మెంటల్ గా అప్సెట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది వికలాంగులు. సో అంటే ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ళు ఎదుగుతున్న పరిస్థితి. సో మరి ఇట్లాంటి కామెంట్స్ ఈ టైంలో మరి అంటే మైండ్ ఎట్లా ఉంటుంది? దాన్ని కూడా తీసుకుంటాము. దాన్ని కూడా బాలలత గారిని కూడా ఏమన్నదో, ఆమె ఏ ప్రకారంగా ఆమె స్పందన చేసిందో ఆ దాన్ని కూడా మేము సహాయంగా తీసుకొని ఆమె మీద కేసు వేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.